హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. జూన్ ప్రీమియర్ అయిన ఆల్ ఓటీటీ మూవీస్ గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. నౌ జూన్ సెకండ్ హాఫ్లో ప్రీమియర్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ గురించి చూద్దాము. అండ్ కొన్ని జూలై మంత్లో కూడా ప్రీమియర్ అవుతున్నాయి. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, రీసెంట్ వీడియోస్ చూసుకున్నట్టయితే రీచ్ అనేది చాలా డౌన్గా అయితే ఉంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అప్పుడే మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. ఈ ఫ్రాంచైజీలో ఇది 6th పార్ట్ అనమాట. మూవీ వచ్చేసి సూపర్ న్యాచురల్ హారర్ మిస్టరీ అండ్ థ్రిల్లర్ R-rated డ్రామాగా ఉంటుంది. లైక్ ప్రీవియస్ పార్ట్స్ అంతా ది బెస్ట్గా కాకపోయినా ఈ ఫిల్మ్ కూడా మన ముందుకు బెస్ట్గానే తీసుకొని వచ్చారు. మూవీ అయితే చూడడానికి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. లైక్ గైస్, ఈ ఫిలిం నుంచి ఇప్పుడు HD అయితే ఆన్లైన్లో వచ్చేసింది. లైక్ అమెజాన్ ప్రైమ్ వీడియో కొరియా కంట్రీలో ఈ ఫిలిం వచ్చేసి 2 వనరులో అప్లోడ్ చేశారు. ఇంగ్లీష్ వర్షన్ మాత్రమే. సో మనకి తెలుగు వర్షన్ వచ్చేసి చూడడానికి జూన్ 17th నుంచి అందుబాటులో అయితే ఉంటుంది. మీకు నేను ప్రీవియస్గా చెప్పాను కదా ఇదే డేట్, బట్ అప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్ మాత్రమే వస్తుంది అనుకుంటే అదే డేట్కి సైమల్టేనియస్లీ డబ్బుడ్ వర్షన్స్ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. బట్ అది ఇండియాలో అయితే ఉండదు, UK, కెనడా సో ఆ కంట్రీస్లో అయితే ఉంటుంది. ఈ ఫిల్మ్కి IMDb రేటింగ్ 10కి 7 అయితే ఇచ్చున్నారు. నెంబర్ 2, పంచాయత్ న్యూ సీజన్. ఇది కామెడీ డ్రామాగా ఉంటుంది. ఈ సిరీస్ గురించి స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదనుకుంటాను. 2020 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు 3 సీజన్స్ 10కి 9 IMDb రేటింగ్తో సూపర్గా అయితే రన్ అయితే అవుతుంది. ఇప్పుడు సీజన్ 4 మన ముందుకు తీసుకొని వస్తున్నారు. న్యూ ఎపిసోడ్స్ ఈ కామెడీ డ్రామా విలేజ్ డ్రాప్లో మన ముందుకైతే వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ సిరీస్ ప్రీమియర్ జూన్ 24th అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే ఉంటుంది. మీలో ఎంతమంది ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. సీజన్ 3 మనకి లాస్ట్ ఇయర్ మే మంత్లోనే రిలీజ్ చేశారు. సో 3 నుంచి 4 రావడానికి ఎక్కువ టైం అయితే తీసుకోలేదు. 1 ఇయర్లోనే మనకి రిలీజ్ అయిపోతుంది. నెంబర్ 3, జిన్ ది పెట్. ఇది తమిళ్ ఫిలిం. రీసెంట్గానే మే మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. కామెడీ అండ్ హారర్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఇందులో ముగెన్ రావ్ అండ్ భవ్య త్రిక లీడర్లో యాక్ట్ అయితే చేస్తున్నారు. నౌ OTT ప్రీమియర్ జూన్ 20 సన్నెక్స్ట్ ప్లాట్ఫామ్లో ఫిలిం అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 4, కౌంట్ డౌన్. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి యాక్షన్, క్రైమ్, మిస్టరీ, థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్, కామెడీ డ్రామాగా ఉంటుంది. ఇందులో టోటల్ 13 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. ఈ సిరీస్ ప్రీమియర్ జూన్ 25th. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ప్రీమియర్ చేస్తున్నారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 5, కొల్లా. ఇది మలయాళం ఫిలిం. 2023 ఇయర్ జూన్ 9th ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. సో కరెక్ట్గా 2 years అయితే అవుతుంది ఈ ఫిలిం మలయాళం వర్షన్ థియేటర్స్లో వచ్చి. మూవీ వచ్చేసి డ్రామా థ్రిల్లర్గా వచ్చింది. ఇందులో రాజేషా విజయన్ అండ్ ప్రియా ప్రకాష్ వారియర్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఫిలింని తెలుగు డబ్ చేసి డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. సో ఈటీవీ నుంచి ఈ ఫిలిం ప్రీమియర్ అయితే ఉండబోతుంది. తెలుగు వర్షన్ జూన్ 19th కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. సో ఈ ఫిలింకి IMDb రేటింగ్ యావరేజ్ ఫిలిం లాగైతే ఉంది. ఇది 10కి 5.5 రేటింగ్ అయితే ఉంది. నెంబర్ 6, కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2. ఈ సిరీస్ వచ్చేసి క్రైమ్, థ్రిల్లర్, మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఉంటుంది. సీజన్ 1 వచ్చేసి 2023లో రిలీజ్ చేశారు. అందులో టోటల్ 6 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సిరీస్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు సీజన్ 2 నుంచి మరొక న్యూ స్టోరీతో న్యూ ఎపిసోడ్స్ మన ముందుకైతే వస్తున్నాయి. ఈ సిరీస్ ప్రీమియర్ జూన్ 20 జియో హాట్స్టార్లో అప్లోడ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. మీరు కానీ ఇంకా సీజన్ 1 కానీ చూడకపోయి ఉంటే చూడండి. ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మిస్ అయితే అయినట్టు మీరు చూడకపోయి ఉంటే. నెంబర్ 7, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. ఇది లైవ్ యాక్షన్గా వచ్చిన అడ్వెంచర్, ఫ్యాంటసీ అండ్ ఫ్యామిలీ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్, ఈ ఫిలిం అనేది మీరు థియేటర్స్లో చూసారా? మీకు ఎలా అనిపించిందో 1 word రివ్యూ కామెంట్లో తెలియజేయండి. నేనైతే ఇంకా ఈ ఫిలిం అయితే చూడలేదు. ఇప్పుడు ఈ ఫిలింకి సంబంధించి VOD డేట్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ మంత్ జూలై 15th వచ్చేసి ఈ ఫిలిం నుంచి VOD మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్లో అప్లోడ్ అయితే చేస్తారు. నెంబర్ 8, హెడ్ ఓవర్ హీల్స్. ఇది ప్రైమ్ నుంచి వస్తున్న కొరియన్ అప్కమింగ్ సిరీస్. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఇందులో టోటల్ 12 ఎపిసోడ్స్ వరకైతే ఉన్నాయి. సిరీస్ ప్రీమియర్ జూన్ 23rd అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. వీక్లీ ఎపిసోడ్స్ రిలీజ్ ఉంటాయి. ఆడియోస్ వచ్చేసి కొరియన్ అండ్ హిందీ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు.
నెంబర్ 9 క్లీనర్. ఇది హాలీవుడ్ ఫిలిం. దిస్ ఇయర్ ఫిబ్రవరి మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. స్టారింగ్ డైసీ రిడ్లీ. ఈ యాక్ట్రెస్ను వచ్చేసి మీరు స్టార్ వార్స్ ఫ్రాంచైజ్లో చూసుంటారు. సో ఈ ఫిలింకి IMDb రేటింగ్ 10కి 5.1 అయితే తగ్గించుకోండి. నౌ ఈ ఫిలిం నుంచి తెలుగు ఆడియో వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. లయన్స్ గేట్ ప్లే OTT. సో ఈ ప్లాట్ఫామ్ నుంచి కన్ఫర్మ్ అయితే అయింది. జూన్ 27th రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 10లో ఉన్న ఫిలిం K-pop డీమన్ హంటర్స్. ఇది యానిమే ఫిలిం. సైన్స్ ఫిక్షన్, యాక్షన్, ఫ్యాంటసీ, మ్యూజికల్ అండ్ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం ప్రీమియర్ జూన్ 20 నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 11 వీ ఆర్ లయర్స్. ఇది అమెజాన్ ప్రైమ్ నుంచి వస్తున్న ఒరిజినల్ సిరీస్ వచ్చేసి క్రైమ్, మిస్టరీ, థ్రిల్లర్ అండ్ సైకలాజికల్ రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ వరకైతే ఉన్నాయి. ఈ సిరీస్ ప్రీమియర్ జూన్ 18th ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ 5 ఇండియన్ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 12 ది వాటర్ ఫ్రంట్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి మిస్టరీ, థ్రిల్లర్ అండ్ క్రైమ్ డ్రామాగా ఉంటుంది. ఈ సిరీస్ ప్రీమియర్ జూన్ 19th నెట్ఫ్లిక్స్ ఇండియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 13 ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ. ఇది మలయాళం ఫిలిం. రీసెంట్గానే మే మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చింది. స్టారింగ్ దిలీప్. ఇప్పుడు OTT స్ట్రీమింగ్ G5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. మలయాళం అండ్ తెలుగు ఆడియో వచ్చేసి రిలీజ్ అవబోతుంది. జూన్ 20కి అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 14 స్క్విడ్ గేమ్ సీజన్ 3. ఇదే ఈ సిరీస్కి ఫైనల్ సీజన్. సిరీస్ గురించి స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదనుకుంటాను, ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. సిరీస్ వచ్చేసి సర్వైవల్, యాక్షన్, మిస్టరీ, థ్రిల్లర్ డ్రామా అండ్ డిస్టోపియన్గా ఉంటుంది. మనం సీజన్ 1లో వచ్చేసి టోటల్ 9 ఎపిసోడ్స్ చూసాము. సీజన్ 2లో వచ్చేసి 7 ఎపిసోడ్స్ అయితే చూసాము. ఇప్పుడు సీజన్ 3లో టోటల్ 6 ఎపిసోడ్స్ న్యూ గేమింగ్తో మన ముందుకైతే వస్తున్నారు. మరో ఫ్యూ డేస్లోనే ఈ సిరీస్ మనకి రిలీజ్ ఉండబోతుంది. జూన్ 27th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్. లైక్ గైస్, మీలో ఎంతమంది ఈ సిరీస్ కోసం ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఫైర్ ఎమోజీతో. నెంబర్ 15 రైట్ 2. ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఇందులో అజయ్ దేవ్గన్, వాణి కపూర్ అండ్ రితేష్ దేశ్ముఖ్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీలో రితేష్ దేశ్ముఖ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అవుట్ స్టాండింగ్ అని చెప్పవచ్చు. లైక్ గైస్, రైడ్ 1 ఎంత బెస్ట్గా మన ముందు తీసుకొని వచ్చారు, రైడ్ 2 కూడా చాలా బాగుంది. బట్ స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది. 30 to 40 minutes మిమ్మల్ని కొంచెం బోరింగ్ ఫీలింగ్ అయితే ఇవ్వచ్చు. అక్కడి నుంచి మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా రోలర్ కోస్టర్ అని చెప్పవచ్చు. సో ఈ మూవీ కూడా చాలా బాగా మన ముందు తీసుకొని వచ్చారు. OTT ప్రీమియర్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే ఉంటుంది. హై ఛాన్స్ ఎక్స్పెక్టెడ్ జూన్ 27th ఆర్ జూలై 4th. ఈ డేట్స్లో మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రైట్ 2 ఫిల్మ్ వచ్చేసి చూడడానికి అప్లోడ్ అయితే ఉంటుంది. నెంబర్ 16 ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్ విక్ బాలరీనా. ఇందులో అనా డే ఆర్మస్ అండ్ కీను రూస్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఈ ప్రీవియస్ జాన్ విక్ ఫ్రాంచైజ్ ఎలా ఉంటాయో, మనకి ఎంత బాగా నచ్చుతాయో ఈ పార్ట్ కూడా చాలా బాగా తీసుకొని వచ్చారు. మీకు డెఫినెట్గా బాగా నచ్చుతుంది. నేనైతే ఫిల్మ్ చూశాను, నాకు నచ్చింది. మరి ఫ్రెండ్స్, మీరు చూసారా ఈ ఫిల్మ్ అనేది? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఇక్కడ బాలరీనా అంటేనే ఒక రివెంజ్ స్టోరీ అయితే మనకి చూడడానికి అయితే ఉంటుంది. ఆ రివెంజ్ స్టోరీ అంటే అందులో అనా డే ఆర్మస్ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. టాప్ నాచ్ అని చెప్పవచ్చు. సో చాలా అద్భుతంగా రూపొందించారు. సో ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయండి. ఇంకా VOD చూద్దాం డిజిటల్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మనకు వచ్చేసి జూలై 22nd కన్ఫర్మ్ అయితే చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ యాపిల్ TV+ ఈ ప్లాట్ఫామ్స్లో మనకి జూలై 22nd ఈ ఫిల్మ్ VOD అప్లోడ్ అయితే చేస్తారు. సైమల్టేనియస్లీ డబ్బుడ్ వర్షన్స్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెంబర్ 17 నరివెట్టా. ఇందులో తోనో థామస్ అండ్ సూరజ్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి క్రైమ్ డ్రామా అండ్ థ్రిల్లర్గా అయితే ఉంటుంది. థియేటర్స్లో వచ్చి మూవీ హిట్ అయితే అంది. తెలుగు వర్షన్ కూడా మనకి థియేటర్స్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో చూసిన వారికి తెలిసే ఉంటుంది ఇది ఎలాంటి ఫిలింనో. అంటే 2003 ఇయర్లో రియల్గా జరిగిన ఒక సంఘటన, దాన్ని ఆధారంగా తీసుకొని కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి మన ముందుకు చాలా బాగా తీసుకొని వచ్చారు. లైక్ గైస్, ఇప్పుడు ఈ ఫిలిం
ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవడానికి రెడీ అయితే అవుతుంది. అయితే ఇక్కడ ప్లాట్ఫామ్కి సంబంధించి ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. వెయిట్ చేయండి, మరొక 1 వీక్లో రావచ్చు. జియో హాట్స్టార్, సోనీ లివ్ లేకుంటే జీ5 ఈ ప్లాట్ఫామ్స్కి ఈ ఫిల్మ్ అయితే వెళ్ళవచ్చు. వెయిట్ చేయండి, ఈ మంత్ ఎండ్ లేకుంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ హాఫ్లో ఈ ఫిల్మ్ మనకి డిజిటల్ రిలీజ్ చూడడానికి అందుబాటులో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మల్టిపుల్ ఆడియోస్. నెంబర్ 18 బైరోమ్. మనకి తెలుసు ఇది గరుడన్ ఫిల్మ్కి అఫీషియల్ రీమేక్ అయితే వచ్చింది. మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్, ఐతి శంకర్, ఆనంది ఇంకా దివ్య పిల్లై యాక్ట్ అయితే చేశారు. సో మూవీ థియేటర్స్లో అయితే వచ్చింది. లైక్ గైస్, ఈ మూవీ అనేది మీరు చూసున్నారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. మన ఛానల్లో ఫుల్ రివ్యూ అయితే ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఓటీటీ విషయానికి వస్తే జీ5 ప్లాట్ఫామ్లో మనకి అప్లోడ్ అయితే చేస్తారు. ఎర్లీ ప్రీమియరే ఉండబోతోంది. ఈ ఫిల్మ్ డిజిటల్ రిలీజ్ జూన్ 27th ఆర్ జూన్ 29th మనకి జీ5 ప్లాట్ఫామ్లో మూవీ అప్లోడ్ అయితే చేస్తారు. నెంబర్ 19 థగ్ లైఫ్. కమల్ హాసన్ గారు, సింబు అండ్ త్రిష మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ క్రైమ్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చారు డైరెక్టర్ మణిరత్నం గారు. రీసెంట్గానే కదా ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్లో రిలీజ్ చేశారు. అయితే ఓటీటీ డీల్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారి నుంచి 8 వీక్స్ వరకు అయితే ఉంది. 8 వీక్స్ అంటే జూలై లాస్ట్ వీక్ లేకుంటే ఆగస్ట్లో ఈ ఫిల్మ్ మనకి డిజిటల్ రిలీజ్ చూడడానికి ఉండాల్సింది. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ ఫిల్మ్ థియేట్రికల్ రన్ ఎంత డౌన్ ఉందో అందరికీ తెలిసే ఉంటుంది. సో దీని కారణంగానే నెట్ఫ్లిక్స్ వారు ఈ ఫిల్మ్ వచ్చేసి ఎర్లీ ప్రీమియర్ చేద్దామని చెప్పేసి 4 వీక్స్కి మళ్ళీ రావడం అయితే జరిగింది. సో 4 వీక్స్కే ఈ ఫిల్మ్ వచ్చేసి డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. జూలై 1st వీక్లో మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ జూలై 4th ప్రీమియర్ అయితే చేయవచ్చు. వెయిట్ చేయండి, మరో ఫ్యూ డేస్లో కన్ఫర్మేషన్ అప్డేట్ వెరీ సూన్. మల్టిపుల్ ఆడియోస్లో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో చూడడానికి జూలై 4th మనకి రిలీజ్ అయితే ఉండవచ్చు. సో ఇవే ఫ్రెండ్స్ అప్కమింగ్ 19 ఓటీటీ మూవీస్ వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.